రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో రాజకీయ అఖిలపక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపాలని మొయినాబాద్ మండల ఎంపీటీసీలు కోరారు. చూపించుకోగల సౌకర్యం మాకు శంషాబాద్లో కలిపినట్లయితే ఆ సౌకర్యం మా అందరికీ ఉంటుంది. కావున దయచేసి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా అందరి ఆవేదనను అర్థం చేసుకొని మమ్మల్ని శంషాబాద్ జిల్లాలో కలపవలసిందిగా మా మొయినాబాద్ మండల ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం. ఆయనకు మా విజ్ఞప్తి, అయ్యా మా పరిస్థితి ఈ రకంగా ఉన్నది, మేము ఇన్ని రకాలుగా నష్టపోతా ఉన్నాం, ఈ రకంగా ఇన్ని రోజుల నుంచి మేము నష్టపోయినాం. గతము రాజేంద్ర నగర్ జోన్ లో ఉన్నప్పుడు, జిల్లా కాన్సెప్ట్ జోన్ లో ఉన్నప్పుడు కూడా ఈ మండలము రాజేంద్ర కింద ఉండే, తర్వాత షాబాద్కి వెళ్ళిపోయింది. షాబాద్ తర్వాత చేవలకు వచ్చింది. ఇలా చేవల నుంచి వికారాబాద్కి పోమంటారు. మేము ఊరూరుకు ఈ మండలం వాళ్ళు పబ్లిక్ ఊరూరికి కాన్స్టిట్యూన్సీ గా ఊరూరికి పోవాలన్నా మాకున్నటువంటి శంషాబాద్ రాజేంద్ర మా తాతలు ముత్తాతలు రాజేంద్ర జోన్లలో ఉండి, ఇప్పుడు కూడా మేము రాజేంద్ర జోన్లకే పోతాం, మేము శంషాబాద్ జోన్లకి పోతాం. శంషాబాద్ జిల్లా ఏర్పడితే బాగుంటుందని చెప్పి మీ అందరికీ మిత్రులకు అందరికీ దయచేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. శంషాబాద్ జిల్లాలో కలపాలని మా ఎంపీటీసీలు అందరూ ఈ రోజు నిరాహార దీక్ష చేస్తారు. కాబట్టి నిన్న సర్పంచులు చేస్తారు, ఈ రోజు ఎంపీటీసీలు చేస్తారు. అందరూ కలిసి మా మండలాన్ని వెంటబడి ఉన్నది కాబట్టి అభివృద్ధిలోకి రావాలని మేము ఎన్ని రోజులైనా నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా మనవి మాది విన్నపం తీసుకుంటున్నాము అతనికి. అలాగే మాకు ఇక్కడ ఎంతోమంది త్యాగమూర్తులు ప్రాణాలు అర్పించిన మండలం మాది. అలాగే మాది పెద్దమంగళారంలోని యాదిరెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రాణాలు అర్పించారు. కాబట్టి అతను ఈ విషయం మన ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఇది దృష్టిలో ఉంచుకొని మా మండలాన్ని ఇక్కడ శంషాబాద్ జిల్లాలో కలపాలని మనవి చేసుకుంటూ మా మండల ప్రజల తరఫున కోరుకుంటున్నాను. తెలుసు మా పిల్లలంతా ఈ సెలవుల పొలాలు పోయి హిమాచలరా గండిపాడు సెలవుల పోయి మా కీడికే మా మొయినాబాద్ మండలికి ల్యాండ్ తక్కువ ఉన్నది. మేము సిటీకి పోయి ఏదో పని కాయగట్టం చేసుకొని ఏదో బతుకుతున్నాం. మేము మనల్ని కొండ పోయి వికారాబాద్లో కలిపితే ఎట్లా? గండిపాడు చెరువు నీళ్ళు వికారాబాద్గా కొడవమ్మాను, సీఎం గారిని కొడవద్ద మా మండలాల్లో కలపాను. హిమాచల చెరువు కొండపోయి వికారాబాద్లో కలిపాను, ఉల్టా పోతారు. ఉల్టా నీళ్ళు ఎక్కుతాయా? ఇది న్యాయమైన పద్ధతి కాదు. నేను టీఆర్ఎస్ ఎంటీసీని మాట్లాడుతున్నా. మా మొయినాబాద్ మండల్లో యాదిరెడ్డి ఎక్కడ తెచ్చాడు? ఢిల్లీలో తెచ్చాడు. అప్పుడే సీఎంకు బలం వచ్చింది. అప్పుడే చంద్రశేఖర్ కు టీఆర్ఎస్ పార్టీ జై కొట్టారు అందరు మా మండల. ఇట్లా చేస్తే జై కొట్టేటట్టు లేము మేము. మా ఊళ్ళలో పోతే ఏమంటారు? ఏమయ్యో ఊర పోతున్నావు వస్తున్నావు అన్న కలుపుతున్నావు కాంగ్రెస్ లో వికారాబాద్ కలుపుతున్నావు. ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. గత 4 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు జిల్లాల వర్గీకరణ చేసినప్పటి నుంచి మా మండలం వికారాబాద్లో కలుపుతామని తెలిసినప్పటి నుంచి మేము గ్రామానికి వెళ్ళి అఖిలపక్ష నాయకులుగా ఏర్పడి గ్రామానికి వెళ్ళి సంతకాల సేకరణ చేసి, ఆ సంతకాల సేకరణ కూడా చిన్నారెడ్డి మెమోరియల్ వద్దకు ఆ రోజు తీసుకువెళ్ళి వారికి అందజేసినాం. వారు కూడా మంచిగా స్పందించారు. మేము ఈ శంషాబాద్ జిల్లాలో మమ్మల్ని ఇక్కడి నుంచి కలపాలి అక్కడ. ఎందుకంటే అక్కడ వాతావరణానికి మేము అనుకూలంగా ఉన్నాం కాబట్టి, మేము వికారాబాద్ వెళ్ళడానికి విముఖతంగా ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అన్నారు, ఏమని ప్రజల అభిష్టానం మేరకే జిల్లాలను వర్గీకరణ చేస్తామని అన్నారు. మా మొయినాబాద్ మండల ప్రజల అందరి యొక్క అభిప్రాయం ఏమైందంటే 60,000 మంది ఒక్క మాటగా చెప్తున్నారు, మేము అందరం కూడా శంషాబాద్ జిల్లాలో ఉండడానికి ఉంది కాబట్టి, ఆస్కారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏంటంటే మమ్మల్ని శంషాబాద్ జిల్లాలో కలపాలి, నూతనంగా ఏర్పడే శంషాబాద్ జిల్లాలో కలపాలని వారిని ప్రాధేయపడుతున్నాం. ఈ వికారాబాద్ జిల్లాలో కుంటుపడిపోతున్న మండల్ ఆదర్శ మండల్ కాదు. ఆదర్శం తీసుకోలేమో కుంటుపడిపోతున్న మండలు
ఎందుకంటే మేము ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులం దీక్షలు చేస్తున్నాం. ఈ మా దీక్షలు మా ఓపికను ఆసరగా తీసుకొని అధికారులు వీళ్ళు ఏమి చేయలేరు అనే ఉద్దేశంతో మమ్మల్ని ఈజీగా తీసుకుంటే మేము ఇంకా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. మా మండలంలో మీరు రాకండి, మేము మీ దగ్గరికి రాము. మా మండలానికి వస్తే మాకు వికారాబాద్లో శంషాబాద్లో కలపండి మమ్మల్ని. లేదంటే మా మండలు ఎక్కడ తీసుకుపోయి కలుపుతారో గండిపేట ఎంఎస్ఆర్ చెప్పండి, మండలాన్ని తీసుకుపోయి అక్కడే కలపండి. మరి మా మండలి చాలా వెనుకబడి ఉంది. ఇప్పుడు కూడా మా మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపాలని